అగ్రరాజ్యం అమెరికా అండ ఉంది కదా అని విర్రవీగుతున్న ఇజ్రాయెల్కు ఇరాన్ ఒక కంటికి కనపడని చక్ర వ్యూహం రచించింది. ఇప్పుడు ఇజ్రాయెల్ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఒకవైపు లెబనాన్ నుంచి హిజ్బుల్లా, మరోవైపు యెమెన్ నుంచి హౌతీలు, ఇంకోవైపు సిరియా, ఇరాక్ నుంచి మిలిటెంట్ గ్రూపులు అందరూ కలిసి ఇజ్రాయెల్ను 4 వైపుల నుంచి చుట్టుముట్టేశారు. ఇరాన్ వేసిన ఈ వ్యూహం ముందు అమెరికా టెక్నాలజీ కూడా తల వంచుతోంది. ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న ఈ రింగ్ ఆఫ్ ఫైర్ ఎలా పనిచేస్తోంది? ఇరాన్ మాస్టర్ ప్లాన్ ఏంటి? ముందుగా ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దును చూద్దాం. ఇక్కడ ఉన్నది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాన్ స్టేట్ ఆర్మీ హిజ్బుల్లా. మార్చి 2026 నాటి అప్డేట్స్ ప్రకారం హిజ్బుల్లా తన దాడులను మునుపెన్నడూ లేని విధంగా పెంచింది. రోజుకు వందల సంఖ్యలో రాకెట్లు, డ్రోన్లు ప్రయోగిస్తూ ఇజ్రాయెల్ సైన్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వేల సంఖ్యలో ఇజ్రాయెల్ ప్రజలు ఇప్పటికే సరిహద్దులు వదిలి పారిపోయారు. హిజ్బుల్లా కేవలం ఒక గెరిల్లా దళం కాదు, అది ఇరాన్ పంపిన ఒక ఇనుప కవచం. ఇక దక్షిణాన చూస్తే యెమెన్ రెబల్ గ్రూప్స్ హౌతీలు ఇజ్రాయెల్కు నిద్ర లేకుండా చేస్తున్నారు. మార్చి 28, 2026న హౌతీలు తమ 2వ దశ క్షిపణి దాడులను ప్రారంభించి ఇజ్రాయెల్ను ఆశ్చర్యపరిచారు. దక్షిణ ఇజ్రాయెల్లోని ఎయిలాట్ నగరం ఇప్పుడు హౌతీల టార్గెట్ గా మారింది. వీరు కేవలం నేల మీద కాదు, సముద్రం మీద కూడా ఇజ్రాయెల్ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నారు. ఎర్ర సముద్రం గుండా వెళ్లే నౌకలను అడ్డుకుంటూ ఇజ్రాయెల్కు ఆహారం, ఇంధనం అందకుండా చేస్తున్నారు. దక్షిణం నుంచి ఈ స్థాయిలో దెబ్బ తగులుతుందని ఇజ్రాయెల్ కలలో కూడా ఊహించలేదు. ముఖ్యంగా హౌతీలు కేవలం ఇజ్రాయెల్ భూభాగంపైనే కాదు, సముద్రం మీద కూడా పట్టు సాధించారు. ఇజ్రాయెల్కు మద్దతు ఇచ్చే నౌకలను ఎర్ర సముద్రంలో వేటాడి కొడుతున్నారు. అమెరికా యుద్ధ నౌకలు రక్షణగా ఉన్నా సరే హౌతీల డ్రోన్లు వాటిని చీల్చుకుంటూ వెళ్తున్నాయి. ఇది ఇజ్రాయెల్ వాణిజ్యాన్ని దెబ్బతీస్తోంది. సప్లై చైన్ కట్ అవ్వడంతో ఇజ్రాయెల్లో నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే ఇజ్రాయెల్ ఆకలితో అలమటించడం ఖాయం. ఇరాన్ వ్యూహం ఇక్కడితో ఆగిపోలేదు. తూర్పు నుంచి ఇరాక్, సిరియాలోని ఇరాన్ మద్దతున్న గ్రూపులు నిరంతరం డ్రోన్ దాడులతో ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఇరాన్ నేరుగా యుద్ధంలోకి రాకపోయినా తమ మిత్రులను పావుల్లా వాడుతూ ఇజ్రాయెల్ను అన్ని వైపుల నుంచి బలహీనపరుస్తోంది. అమెరికా ఎంత ప్రయత్నించినా ఈ మల్టీ ఫ్రంట్ వార్ నుంచి ఇజ్రాయెల్ను కాపాడడం కష్టమవుతోంది. చుట్టూ శత్రువులు, మధ్యలో ఇజ్రాయెల్. ఇదే ఇరాన్ రచించిన మృత్యువు చక్ర వ్యూహం. చరిత్రలో ఏ యుద్ధం కూడా కేవలం ఆయుధాలతో గెలవలేదు. సరైన వ్యూహం ఉంటేనే విజయం వస్తుంది. ఇరాన్ ఆ వ్యూహాన్ని పక్కాగా అమలు చేస్తోంది. ఇజ్రాయెల్ను భౌగోళికంగా, ఆర్థికంగా మరియు మానసికంగా దెబ్బతీస్తూ అగ్రరాజ్యానికి సవాల్ విసురుతోంది.